హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మీకు ఇవాళ ఒక సూపర్ ప్లేస్ చూపించబోతున్నాను. నాకు ఈ ప్లేస్ తెలిసి 2 ఇయర్స్ అవుతుంది. నేను ఇక్కడికి ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటున్నాను, బట్ వీలు కాలేదు. సండే రోజు అయితే వెళ్ళాము. అదేంటో కాదండి, మానసాదేవి టెంపుల్. ఇది మన హరిద్వార్లో ఉంది ఈ ఆలయం. రెండవది మన కరీంనగర్ దగ్గరలో ఉన్న కాసింపేట విలేజ్లో ఉంది. అది ఇదే టెంపుల్. టెంపుల్ లోపలికి మనం వెళ్ళేటప్పుడు అయితే ఎడమ చేతి వైపు ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే ముందుకి వెళ్ళిందంటే మళ్ళీ అదే ఎడమ చేతి వైపు చిన్నగా వినాయకుని విగ్రహం, అలాగే స్ట్రైట్గా వెళ్తే సీతారామాంజనేయ స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి. పక్కనే మానసాదేవి అమ్మవారి విగ్రహం ఉంటుంది. అమ్మవారు అయితే రోజుకు కలంకరణతో ఎంతో బాగా ఉంటారు. మానసాదేవి అమ్మవారికి పక్కన అయితే శ్రీ అపురూప లక్ష్మి అమ్మవారి విగ్రహం అయితే కూడా ఉంటుంది. అమ్మవారి కూడా స్వయంభూగా వెలిశారంట. ఈ టెంపుల్కి అయితే ఎక్కడెక్కడనో దూరం నుంచి కూడా చాలా వరకు భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. శ్రీ అన్నమాచార్య ట్రస్ట్ ద్వారా మాకు ఈ సేవా అవకాశం వచ్చింది. 12 మంది వెళ్ళాము ఇక్కడ సేవ చేయడానికి. ఈ గుడి వెనకాల చుట్టూ అయితే చూస్తున్నారా, నాగుపాముల పుట్టలు, నాగుపాముల్లాగా ఇలా ఎంత బాగా చేశారో. ఇదైతే నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు, ఇక్కడే చూశాను. ఈ ఆలయానికి అయితే చాలా నమ్మకంతో వస్తున్నారు. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే దేవత అని కూడా చాలా వరకు నమ్ముతారు. ఇక్కడ మనం ఏదన్నా తీరని కోరిక ఉంటే, పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కావాలని, సంతానం కాని వాళ్ళకు సంతానం కావాలని, లేదా ఏదన్నా చాలా రోజుల నుండి తీరని కోరిక ఉన్నవాళ్ళు అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకొని ఆ కోరిక తీరాలని ఇలా ముడుపు కూడా కడతారు. మేమైతే 12 మంది వెళ్ళాము. అందరం అయితే ఇలా ముడుపు అయితే కట్టాము. వీళ్ళే వాళ్ళందరూ, మేమే కాదు, చాలా వరకు ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే ముడుపు కట్టకుండా అయితే ఎవరూ వెళ్ళలేదు. నేనైతే చాలా బాగా గమనించాను. ఇక్కడ ఇదే కాకుండా 108 శివలింగాలు ఉన్న ధర్మగుండం అయితే ఉంటుంది. అదైతే చాలా బాగా ఉంటుంది. వాటర్లో శివయ్య అయితే ఉంటాడు. శివయ్య పైనుండి వాటర్ అయితే అభిషేకం చేసినట్టు ఎప్పుడూ పోస్తూనే ఉంటుంది. అవే వాటర్ తోటి శివలింగాల మీద, నాగప్రతిమల మీద అభిషేకం అయితే చేస్తారు. కరీంనగర్ నుండి వెళ్తే కాసింపేట అనే విలేజ్ కరీంనగర్ నుంచి కరెక్ట్గా 42 కిలోమీటర్లు ఉంటుంది. వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఆలయానికి అయితే వెళ్ళి దర్శించుకోండి. ఏమైనా తీరని కోరికలు ఉంటే కూడా ముడుపు కూడా కట్టొచ్చు. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్లో అమ్మవారి శ్రీచక్రం ఉంది. అక్కడ కుంకుమ పూజలు కూడా చేస్తారు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.